అందరికీ నమస్కారం అండి. మల్బరీ ఫ్రూట్స్. ఈ మల్బరీ ఫ్రూట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో ఒకసారి చూడండి. చెట్టు కూడా చాలా ఎత్తుగా వచ్చిందండి. ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పెడితే ఇది ఎదుగుతూ ఎంత ఎత్తు ఎదిగిందంటే ఫస్ట్ ఫ్లోర్లో మా బాల్కనీకి సమానంగా ఎతికింది. బాల్కనీ అంటే ఇంటికి ఎడం వైపున ఉన్నటువంటి బాల్కనీ. ఇక ఈ చెట్టు ఇంత పెరిగిన తర్వాత కాయలు కూడా దానికి తగ్గట్టుగానే పెరిగింది. సాధారణంగా మల్బరీ ఫ్రూట్స్ ఒక అంగుళం ఉంటాయి. ఇది అంగుళం కంటే కూడా ఎక్కువ పొడుగు ఉండడంతో పాటు బాగా లావుగా వచ్చాయి. గుత్తుగా పిచ్చిగా కాసింది. ఆకుల మధ్యలో ఉంది కాబట్టి మనకు సరిగ్గా గుర్తించలేకపోతున్నాం, కానీ అన్ని కాయలు ఉన్నాయి. ఎనీవే, ఈ హార్వెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆకులు మొత్తం ఒకసారి తీసేసినట్టయితే మళ్ళీ కొత్త ఆకులు వచ్చి మళ్ళీ చిగుళ్ళు వచ్చి చక్కని కాయలు కాస్తూ ఉంటాయి. ఉదాహరణకి కొన్ని ఆకులు పైన మనం తీసాము, ఇంతకుముందు తీసినప్పుడు చిన్న కాయలు చూడండి పైన ఈ పక్కలంపటి ఎన్ని బాగా వచ్చాయో. దీన్ని ఒక్కొక్క కాయ అంగుళన్నర 2 అంగుళాల పొడవుంది. పైగా లావు కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఎంత పొడవు ఉందో. ఈ పండ్లన్నీ హార్వెస్ట్ చేసి పక్కన పెట్టి ఫోటో తీసి మరీ మీకు చూపిస్తున్నాను. చెట్టు ఎంత ఆరోగ్యంగా దృఢంగా ఎత్తుగా పెరుగుతుందో కాయ కూడా అంత లావుగా పొడవుగా పెరుగుతుంది, అంత రుచిగా ఉంటుంది. బాగుంటే కామెంట్ చేయండి.